నెక్స్ట్, డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించొద్దు. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయండి. కోడ్ ముగిశాక ఆకస్మిక తనిఖీలు చేస్తా. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదు. ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ భవనంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తాతో కలిసి పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ తదితర శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అంటే డ్రగ్స్ నిర్మూలన ఎంతవరకు వచ్చింది అని అడుగుతా ఉన్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వాడకం పెరిగిపోయింది, దీన్ని కట్టడి చేయాలని నిన్న ఒక రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి. మనమేం అడుగుతున్నామంటే, మత్తు పదార్థాల గురించి మీరు మాట్లాడుతున్నారు, దీనివల్ల యువత పాడవుతున్నది, జీవితాలు పాడవుతున్నాయి, కుటుంబాలు పాడవుతున్నాయని. మరి బెల్ట్ షాపుల సంగతి ఏంది? ఈ బెల్ట్ షాపులు పూర్తిగా లేకుండా చేస్తామని మీ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీధర్ బాబు గారు నేను చేసిన ఇంటర్వ్యూల్లో, చాలా ఛానల్ ఇంటర్వ్యూల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ లిక్కర్ పాలసీని మారుస్తాం, బెల్ట్ షాపులు పూర్తిగా లేకుండా చేస్తాం, ఆడవాళ్ళ జీవితాలని బాగు చేస్తామని అన్నారు. అసలు కేసీఆర్ 10 సంవత్సరాల హయాంలో మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసిందనే కదా మీరు కూడా ఆరోపణ చేసింది. అది వాస్తవమే కదా. మరి ఇప్పుడు గాంజా మీద, డ్రగ్స్ మీద మీరు ఫోకస్ పెడుతున్న మీరు బెల్ట్ షాపుల మీద ఎందుకు ఫోకస్ పెడతలేరు? మరి మూలం అక్కడే ఉన్నది కదా. తాగుడుకు అలవాటు పడ్డాడు, డైరెక్ట్ డ్రగ్స్ తీసుకుంటున్నాడా? లేదు కదా. మత్తు ఎక్కడ స్టార్ట్ అవుతున్నది? ఆ ఊర్లో, ఆ గ్రామంలో బెల్ట్ షాప్ దగ్గర స్టార్ట్ అవుతున్నది. అక్కడ నుంచి నేరుగా ఆ ఊర్లో దొరికే, ఇల్లీగల్గా దొరికే గాంజా ద్వారా స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు ఇవాళ గాంజా దొరకని విలేజ్ ఏదైనా ఉందా? ఏ విలేజ్లో అయినా గాంజా దొరకని విలేజ్ ఏదైనా ఉందా? ఒకసారి చెప్పండి. సో ఫస్ట్ మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చండి. దానికి ఏమైనా పైసలు ఖర్చు అవుతాయా? మీరే అన్నారు, నా నోటి మాటే శాసనం అన్నారు. ₹1 ఏమైనా దానికి ఖర్చు అవుతుందా? ఇప్పుడు 6 గ్యారంటీస్లో డబ్బులు ఖర్చు అయ్యే ఇది మన గ్యారంటీనా? ఈ క్షణంలో మీరు డీజీపీకి చెప్తే సాయంత్రం వరకు ఒక బెల్ట్ షాప్ ఉండదు గవర్నమెంట్ అనుకుంటే. మరి అది ఎందుకు చేయట్లే? ఎందుకు చేయట్లేదంటే, ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం కావాలంటే జనానికి తాగించాలి. ఇప్పుడు ఒకవేళ ఇది ఆపేసే ప్రయత్నం చేస్తే ఒక 5,000 10,000 కోట్లో ఎంతో కొంత తగ్గుతుంది. ఎందుకంటే వైన్ షాప్కే వెళ్ళి కొనుక్కోవాలంటే తాగే వాళ్ళు తగ్గుతారు, కొంత ఇబ్బంది అవుతుంది, రకరకాలుగా ఉంటాయి, కొంత ఆదాయం తగ్గుతుంది. సో దానికోసం ఇప్పుడు వీళ్ళు అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది కాదు కదా కావాల్సింది. నువ్వు అమలు చేయకు నీ గ్యారంటీస్. ఫస్ట్ బెల్ట్ షాపులు తీసేయి, రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా చేసి ఆ ఆదాయంతో ఫ్రీ బస్ ఇస్తాం, ఆ ఆదాయంతో ఇంకోటి ఇస్తాం అంటే అవసరమే లేదు. ఎవరికి కావాలి ఇవన్నీ?